వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు బస్ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవ శాంతియుత ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా నిడదవోలు డిపో మేనేజర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిడదవోలు బస్ కాంప్లెక్స్ నుండి గణపతి సెంటర్ ఐ లవ్ నిడదవోలు పార్క్ వద్దకు డ్రైవర్ మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ర్యాలీ నిర్వహిస్తున్న డ్రైవర్ల సోదరులకు నిడదవోలు ఆర్టీసీ డిపో అభివృద్ధి సాధన కమిటీ నాయకులు జువ్వల రాంబాబు వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రంగా రమేష్ డ్రైవర్ సోదరులందరికీ పువ్వులు, స్వీట్లు పంచుతూ వారి శ్రమకు ఏమిచ్చినా తక్కువే అంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కె వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ రాజు, గ్యారేజ్ ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్, ఆఫీస్ సూపరింటెండెంట్ నజీరుద్దీన్, ఆర్టీసీ సీనియర్ డ్రైవర్లు ఎంఎస్ రావు, రాజశేఖర్, అన్నవరం వినయ్, బుజ్జి, బాబు, ముదునూరి చినరాజు మరియు నిడదవోలు ఆర్టీసీ బస్ డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ల నాయకులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు వారి సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను ఆర్టీసీ డిపో మేనేజర్, నిడదవోలు డిపో. మరి మా ఎండి గారు, ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారు ఆదేశానుసారం రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ నెల 16వ తారీఖు నుంచి మరి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. రోజుకో ప్రోగ్రాం లాగా మేము జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అనగా 24వ తారీఖుని ఈరోజు డ్రైవర్స్ డే. అంటే డ్రైవర్ గారు వారి యొక్క సేవల్ని అభినందిస్తూ వారి యొక్క సురక్షితమైన ప్రయాణం డ్రైవింగ్ చేసి ప్రయాణికులందరూ క్షేమంగా తీసుకెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మరి ఆర్టీసీ డ్రైవర్లు కాకుండా మరి ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్ కానీ, కార్ డ్రైవర్ ఎవరినైనా సరే వారిని మేము అభినందిస్తూ మరి ర్యాలీ చేస్తున్నాం. ఉదయం డిపోలో కూడా మేమందరం పుష్పగుచ్చాలతో మా డ్రైవర్లు సత్కరించుకున్నాం. మరి వారి యొక్క సేవలే ఆర్టీసీకి ఒక బలం. ఇవంతా తెలియపరచడానికి ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మరి డ్రైవర్ సోదరులందరూ కూడా మరోసారి అభినందనలు తెలుపుతూ మరి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా నిడదవోలు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లందరూ కూడా నిడదవోలు డిపో పోరాట సాధన సౌకర్యాల కమిటీ కన్వీనర్గా నేను జువ్వల రాంబాబుని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ డ్రైవర్ల వ్యవస్థ ప్రపంచంలో వాహనాలకి డ్రైవర్లు లేకపోతే ఒక్క క్షణం స్తంభించిపోయే వాతావరణం. ఈ పనులు చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి. మామూలు రోడ్ల మీద ప్రయాణం చేయడం కాదు. తిరుపతి కానీ లేదంటే పోలవరం నుంచి టేకూరు వెళ్ళినప్పుడు ఘాట్ మీద ప్రయాణం చేసినప్పుడు ఆర్టీసీ డ్రైవర్ల యొక్క గొప్పతనం తెలుస్తూ ఉంది. అలాగే నేను 2-3 సార్లు తిరుపతి పైకి వెళ్ళినప్పుడు చూశాను. అసలు డ్రైవర్ల యొక్క చాకచక్యం, వాళ్ళ ఒక సంకల్పం, ఒక దీక్ష, నైపుణ్యం లేకపోతే అసలు అంతమంది ప్రయాణికులు సురక్షితంగా చేర్చడం సాధ్యమా? కానీ ఈ సందర్భంగా అనేక మందికి డ్రైవర్లకు ఒత్తిళ్లు ఉంటాయి, వేధింపులు ఉంటాయి.
ప్రజలతో గొడవలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ప్రయాణికులు చాలా రూట్గా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా అనాలోచితంగా డ్రైవర్ల మీద లేనిపోని కంప్లైంట్ చేయటం కానీ, గొడవ చేయటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 100 మంది, 150 మంది, 60 మంది వాళ్ళ ప్రాణాలని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు డ్రైవర్లు. అందుకని డ్రైవర్లు ఎప్పుడు కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళే. వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా, ఎండ వానలకన్నీ తట్టుకుంటూ, అలాగే మంచు, ఆ మంచులో కూడా బస్సు వెళ్తా ఉంటే ఒక్కొక్కసారి అవతల నుంచి వచ్చే వాళ్ళది కనిపించరు. అయినా కూడా వాళ్ళ విజన్ చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళ చెవులన్నీ కూడా గొప్పగా ఉంటాయి. చాలా సురక్షితంగా ప్రయాణికులకు చేరుస్తారు. వీళ్ళకి ఏం చెప్పినా కూడా, ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు ప్రజలందరూ కూడా. అందుకని వీళ్ళ యొక్క సేవలు గొప్పగా ఉండాలి, ముందుకు సాగాలి, ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అది ఏదో నామకంగా కానీ ఎంత ఇచ్చినా ఏం చేసినా ఏం తీరలు. కాకపోతే ఏదో చిన్నది అంతే. తీసుకో. రాజనే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, మీ అవసరం చెప్తాను. ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ దినోత్సవం. దాన్ని పురస్కరించి అందరికీ కూడా నిడదవోలు డిపోలకే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర డిపో డ్రైవర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు జనసేన పార్టీ తరఫున డ్రైవర్లందరికీ కూడా చిన్న మనవి, అదేంటంటే మీరు ఎప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తారు. ఇంకా భద్రతంగా మీ రూల్స్ అన్ని కూడా పాటించి ప్రయాణికులని ఎంతో కష్టపడి ఆహ్నేషులు కూడా ఎంతో బాధ్యత వహిస్తూ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డ్రైవింగ్ పెట్టి వాళ్ళ ప్రాణాలు మీరు ప్రాణాలు అన్నట్టుగా మీరు ఊహించుకుని మీరు అందరూ కూడా డ్రైవర్లు ఎంతో డ్రైవ్ చేస్తూ సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరుస్తున్నారు. ఆ విషయంపై మీ అందరికీ కూడా మరొకసారి డ్రైవర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రూల్స్ అందరూ కూడా మీ తోటి వారికి, మీ రాబోయే తరాల వారికి డ్రైవర్లందరూ కూడా వాటి యొక్క ఏ రకంగా చేయాలి, ఏ రకంగా వెళ్ళడానికి కూడా వాళ్ళు కూడా మీ యొక్క సలహాలు సూచనలు వాళ్ళకి ఇచ్చి మరింత సురక్షితంగా ప్రజల యొక్క ప్రాణాలను మీరు రక్షించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.